రూపాయలు పెంచినాడు కదా సైకిల్ ఓటేయాలా ఖచ్చితంగా బేరవా ఉంటే నమస్తే పెన్షన్ వస్తుందా ఎంత 4000 అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు వచ్చా పెరిగిందా గ్యాస్ వస్తుందా పెన్షన్ లెక్క వస్తుంది సైకిల్ 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 ప్రొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము ఏదైతే పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన డైరెక్టర్ విజయరామరాజు గారు నిన్నటి దినం 30వ తారీఖున ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఏమని అంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రభుత్వ పాఠశాలలకి ఇతరులు ప్రవేశం లేదని చెప్పేసి, అలాగే అక్కడ ఉండే పేరెంట్స్ కమిటీ వారు మాత్రమే పాఠశాలలోకి ప్రవేశించాలని చెప్పేసి ఒక జీవోను పాస్ చేయడం జరిగింది. దీన్ని విద్యార్థి విభజన ప్రజా సంఘాలుగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. అయ్యా డైరెక్టర్ గారు, మీ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కానీ, డిఈఓలు కానీ, డిప్యూటీ డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ వారి వృత్తి వారు చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా, విభజన సంఘాలుగా, ప్రజా సంఘాలుగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాము. వాటిని పరిష్కరించండి అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, ప్రజా సంఘాలుగా అడుగుతానని తప్పనిచ్చి లాభాపేక్షతో మేము ఎటువంటిది చేయలేదు. విద్యార్థుల కోసం నిరంతర ఉద్యమాలను పిలుపునిస్తూనే ఉన్నాము, విద్యార్థుల కోసం పాటుపడుతూనే ఉన్నాము. అలాగే ప్రభుత్వ పాఠశాలలోకి మమ్మల్ని ప్రవేశించకూడదు అని చెప్పేసి ఈ జీవో తీసుకొచ్చినారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగే అవినీతి మీకు ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పేసి, అలాగే ఈ జీవో కూడా విద్యార్థి సంఘాలతో పాటు, ప్రజా సంఘాలతో పాటు, యువజన సంఘాలతో పాటు విలేకరులకు కూడా వర్తిస్తుందని చెప్పేసి, జర్నలిస్టులను కూడా మీరు రాకూడదు, ఈ సమస్యలు తెలుసుకోకూడదు అని చెప్పేసి ప్రజల గొంతును నొక్కడము, అలాగే జర్నలిస్టుల గొంతును, విద్యార్థి సంఘాల గొంతును నొక్కడము ఏ విధంగా పాసిబుల్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మీరు ఇలాంటి జీవోలు చేయడం వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది తప్పనిచ్చి మీకు మంచి పేరు అయితే రాదు.